నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో రోడ్ల పనులు త్వరితగతిన చేపట్టండి. బాసర్లో సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయం కోసం 1 ఎకరం స్థలం ఇవ్వండి. మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టండి. బిద్రెల్లి వద్ద అంతర్రాష్ట్ర రహదారిని పరిశీలించి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. స్వంత సైన్యాన్ని ఏర్పాటు చేసి రాజ్యాన్ని స్థాపించి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అంతటా జయంతి వేడుకలు. బైన్సాలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆలయాలకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేను కలిసిన కుబీర్ గొల్లమాడ గ్రామస్తులు. నియోజకవర్గంలో మంజూరైన రోడ్ల పనులు త్వరితగతిన ప్రారంభం చేసేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్ కోరారు. హైదరాబాద్లో మంత్రిని కలిసి పలు సమస్యలు వెల్లడించారు. అదేవిధంగా బాసర్లో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయ నిర్మాణానికి 1 ఎకరం స్థలం ఇవ్వాలని విన్నవించారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. బాసర మండలంలోని బిద్రెల్లి సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిని పరిశీలించిన సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్తో పాటు ఆర్ఎన్బి శాఖ అధికారులు ఉన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి స్వంత సైన్యాన్ని ఏర్పాటు చేసి నియంత పాలనకు చరమిగీతం పాడిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బైన్సా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రేయ, నాయకులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ అన్నారు. బైన్సాలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఏర్పాటు చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లతో పాటు నాయకులు గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కొరకు పోరాడిన యోధుడు మరియు మన దేశం కొరకు చేసిన సేవలు, దేశం కొరకే మన తెలంగాణ కొరకే కాకుండా మనలో ఉన్న బీసీ వర్గాలందరికీ, భోజన వర్గాలందరికీ కూడా అందరికీ ఐక్యం చేసి మనలో ఉన్న ఐక్యమత్యాన్ని చాలుతూ మనకు కావలసిన అవసరాల గురించి పోరాటాలు చేసి మనందరినీ ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఒక సురక్షితంగా ఉంచాలంటే దానికి ముఖ్య కారణము మన సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఏంటంటే అది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. మనం చూసుకున్నట్టయితే అతి సామాన్య కుటుంబంలో పుట్టి దాదాపు 1658 అనుకుంటా ఆ టైంలో ఇప్పుడు వరంగల్ జిల్లా రంగంపల్లి మండల్ హెచ్సాపూర్ గ్రామంలో ధర్మగౌడ్ గారికి సంతానమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. అయితే అతి సామాన్య కుటుంబంలో పుట్టి కూడా అప్పుడు మనం చూసుకున్నట్టయితే తుర్కషుల పరిపాలన ఉండేది. అయితే వాళ్ళ సైనికులు చాలా ఇబ్బంది పెడుతుండే ఊర్లలో. అప్పుడు చిన్నతనంలోనే ఏదైతే కళ్ళు దుకాణంలో అక్కడ తండ్రికి చెల్లోడు వాళ్ళు ఉన్నప్పుడు మనం అప్పుడు ఆ కళ్ళు దుకాణంలో కూడా వాళ్ళు సరిగా డబ్బులు కానీ అవి ఇవ్వకపోవడం. గౌడ్ గారు గీత కార్మికుల కుటుంబంలో పుట్టిన 1650 ఆగస్టు 18వ తారీఖున జనగామ జిల్లా కిల్లాసాపూర్ గ్రామంలో పుట్టిన ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఈయన రాజకీయ లక్షణాలు మరియు నాయకత్వ లక్షణాలతో ముందుకు పోతూ ఏదైతే వాళ్ళ నాన్నగారు చిన్నతనంలోనో చనిపోవడంతో ఆయన వృత్తిని చేసుకున్న తరుణంలో అక్కడ మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో మొఘలుల పరిపాలన మరియు జాగీర్దార్ల పరిపాలన ఉన్న సమయంలో ఆయన ఏదైతే
మనకి ఇక్కడ పెద్దవాళ్ళందరూ చెప్పడం జరిగింది ఆయన జీవిత చరిత్రను. ఏదైతే ఆయన గీతా కార్మికుల ద్వారా కళ్ళు అమ్ముకునే పరిస్థితిలో ఎవరైతే జాగీర్దారులు కానీ మరియు వాళ్ళ భటులు కానీ వచ్చి కళ్ళు తాగి వెళ్ళే విషయంలో, తాగి ఫ్రీగా వెళ్ళే సమయంలో మరి మీరు పెద్దవాళ్ళ నుండి కూడా డబ్బులు ఇవ్వకపోవడం అనడంతో మరి ఆ ఎవరైతే సైనికులతో గొడవ పెట్టుకోండి. గురుకృప వొకేషనల్ కళాశాలలో మన సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క 376వ జయంతి పురస్కరించుకొని గౌరవ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు బైన్సా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రేయ గారికి, అదేవిధంగా మా సహచర కౌన్సిల్ సభ్యులు సుభాష్ గారికి, గౌడ సంఘం సభ్యులకు, వైద్యులకు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జన్మదినం పురస్కరించుకొని మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా గౌడ్ సంఘాల అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి మరియు సుభాష్ గారికి, ప్రవీణ్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, గంగాధర్ గౌడ్ గారికి మరియు కాశీనాథ్ గారికి, బాజీరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముందరున్నటువంటి చెల్లెళ్లకు, తమ్ముళ్ళకు అందరికీ శుభోదయం. ఆయన యొక్క సూక్తి ఆధారంగా ఆయన పరిపాలన జరిగింది. ఆయన పరిపాలనలో చిన్న కులాల వాళ్ళు కూడా పూజలు చేయడానికి అర్హులైనప్పుడు, అంతకుముందు అది కొన్ని వర్గాలుగా ఉండేది. తను పరిపాలించినటువంటి కిలాచంపూర్ కోట కానీ, ఈ ఉస్నాబాద్లో, హుజూరాబాద్లో, భువనగిరిలో ఇవన్నీ కోటలు ఇప్పటికీ ఉన్నాయి. అదే సందర్భంలో ఉస్నాబాద్లో వీరు శివుడి మరియు ఎల్లమ్మ ఆరాధకుడు కాబట్టి పెద్ద ఎల్లమ్మ మందిరం కూడా ఉస్నాబాద్లో ఉంది. అంటే ఇటేమో ప్రజలకు అవసరం ఉన్నటువంటి, పరిపాలనలోకి అవసరం ఉన్నటువంటి డబ్బుని పెత్తందారులు భూస్వాముల నుంచి దోచుకొని ఒక తెలంగాణ రాబిన్హుడ్ అంటారు. తెలంగాణ రాబిన్హుడ్ అంటే రాబిన్హుడ్ సినిమా చూస్తుంటారు. రాబిన్హుడ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి పంచడం తెలంగాణ రాబిన్హుడ్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర తీసుకొని రాత్రిపూట వెళ్ళి పేదలకు, నిరుపేదలకు పంచేవాడు. రెండవది ఏంటంటే ఇతను ది దక్కన్ హిస్టరీ ఆఫ్ ది సోషల్ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకం. దీపజ్యోతి జనార్దన దీపే హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద ద్వేషబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతి. బైన్సాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. హోటళ్లలో ఆహార పదార్థాలను పరిశీలించారు. ఇటీవల బైన్సాలోని ఓ మండీ హోటల్ ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురికాగా ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోటళ్లలో శుభ్రత పాటించడంతో పాటు కల్తీ లేని ఆహారాన్ని అందించాలని అధికారులు సూచించారు.
కుబీర్ మండల కేంద్రంలోని నయాబాది హనుమాన్ ఆలయానికి 8,50,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ను కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా గొల్లమాడ గ్రామంలో బీరప్ప ఆలయానికి 18 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. కుబీర్ మండల కేంద్రంలోని నయాబాదిలో ఏదైతే హనుమాన్ టెంపుల్కు గౌరవ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి రిక్వెస్ట్ చేసి 8,28,000 రూపాయలను మంజూరు చేయించడం జరిగింది. మరి వీరు గత 4 సంవత్సరాల క్రితం ఎండోమెంట్లో అప్లై చేసుకోవడం జరిగింది. అప్పటికి మనకు ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డి గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా గౌరవ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు. మరి 6 నెలలలోనో 7 నెలలలోనో ఈ పని పూర్తవుతుందనే ఆశతోని వీళ్లు కూడా కొంత డబ్బును జమ చేసి కట్టడం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు కూడా శాంక్షన్ కాకపోయేసరికి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళ ఆశలను సాకారం చేస్తూ గౌరవ మన రామారావు పాటిల్ గారు మంత్రివర్యులకు రిక్వెస్ట్ చేసి మరి దాన్ని శాంక్షన్ చేయించడం ఈ రోజు మా కుబీర్ మండల తరపున, ముఖ్యంగా నయాబాది ప్రజల తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గత పాలకులు చేయనటువంటి పనిని కూడా మా ఎమ్మెల్యే గారు చేయడం చాలా సంతోషదాయకం. 2.5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్నో దేవాలయాలకు నిధులు తెచ్చినటువంటి ఘనత గౌరవ ఎమ్మెల్యే గారిది. మరి మా కుబీర్కు కూడా ఈ రోజు తేవడం చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాం. మరి జిరాక్స్ కాపీలను పిలిచి ఇచ్చినంత మాత్రాన ఏం కాదు, రేపు కొబ్బరికాయ కొట్టేది గౌరవ మన ఎమ్మెల్యే వర్యులే. త్వరలోనే ఈ రేపో ఎల్లుండో భూమి పూజ కూడా దీనికి ఏదైతే కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా ఉంటది. దాని తర్వాత టెండర్కు పిలిచి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది కాబట్టి ఆ రోజే పని స్టార్ట్ అవుతుంది. అతి త్వరలోనే ఈ మందిర్ నిర్మాణం పూర్తవుతుంది. తక్కలకి ఎక్కలకు కూడా ఏమైనా తక్కబడ్డా ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో రోడ్ల పనులు త్వరితగతిన చేపట్టండి. బాసర్లో సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయం కోసం 1 ఎకరం స్థలం ఇవ్వండి. మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టండి. బిద్రెల్లి వద్ద అంతర్రాష్ట్ర రహదారిని పరిశీలించి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. స్వంత సైన్యాన్ని ఏర్పాటు చేసి రాజ్యాన్ని స్థాపించి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అంతటా జయంతి వేడుకలు. బైన్సాలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆలయాలకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేను కలిసిన కుబీర్ గొల్లమాడ గ్రామస్తులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.